డేటా సెంటర్ల అవసరం బాగా పెరిగిపోవడానికి కారణం ప్రజలు ఏఐ మీద అతిగా మోజుపడటమే. డిజిటల్ ప్రపంచంలో ఏఐ బొమ్మలు మనుషులను రీప్లేస్ చేయడం మనం చూస్తున్నాం. రోజువారీ జీవితంలోకి ఏఐ కొత్త మెరుపులతో చొరబడిపోతోంది. ఫిలాసఫీ నుంచి పోస్ట్కోల్ కబుర్ల వరకు ప్రతిదీ తెలుసుకోవడానికి అందరూ ఏఐ వాడుతున్నారు. ఈ ఏఐ సెర్చ్ ఇంజన్లలో చాట్ జీపీటీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇది ఒక్కొక్కరి సెర్చ్కి గూగుల్ సెర్చ్ కంటే 10 రెట్లు ఎక్కువగా విద్యుత్ను వాడుతుంది. చాట్ జీపీటీతో మనం చేసే ఒక సంవాదంతో అయ్యే నీటి వాడకం ఒక ప్లాస్టిక్ నీళ్ల బాటిల్తో సమానమట. గూగుల్ సెర్చ్లో ఏఐ ఓవర్ వ్యూ అని కనిపిస్తుంది. అది ఒక విషయం మీద మొత్తం సమాచారం సేకరించి క్లుప్తంగా చెప్తూ ఉంటుంది. ఇటువంటి ఫీచర్ల కోసం మరింతగా డేటా సెంటర్ల అవసరం పెరుగుతూనే ఉంటుంది. నీరు, విద్యుత్తు మరింత అవసరపడుతూనే ఉంటాయి. ఇవి చవకగా దొరికే ప్రాంతాల్లో డేటా సెంటర్లు ఎక్కువగా వెలుస్తాయి. అయితే ఏఐకి ఇచ్చే శిక్షణలో ఆల్గోరిథమ్స్ సామర్థ్యాన్ని పెంచి ఇంధనం, నీరు తక్కువగా ఖర్చయ్యే మార్గాలు కూడా వెదకవచ్చని కొంతమంది టెక్కీలు చెబుతున్నారు. అలాగే మనం వాడే ఏఐ సాధనాల వల్ల పర్యావరణానికి ఎంతవరకు నష్టం జరుగుతుందో ప్రజలకు అవగాహన పెంచినప్పుడు కూడా వీటిని ఎంతవరకు వాడుకోవాలో, ఎక్కడ వాడకూడదో అన్న విజ్ఞత ప్రజల్లో పెరుగుతోంది. ఈ రోజు నా మూడ్ బాలేదు, ఏం చెయ్యమంటావు లాంటి ప్రశ్నలకు నిజ జీవితంలో జవాబులు వెతుక్కోవాలి. కానీ చాట్ జీపీటీలోనూ, మెటా ఏఐలోనూ, గూగుల్ ఏఐలోనూ, మరేదో ఏఐలోనూ కాదని అర్థం చేసుకోవాలి. అవసరమైన విజ్ఞానం కోసం తప్పితే ఏఐ మీద అన్నిటికీ ఆధారపడుతూ అతిగా వాడకూడదని తెలుసుకోవడమే మన విజ్ఞత.